జై శ్రీరామ్. ఈరోజు సంక్రాంతి మరియు స్వామి వివేకానందుని జయంతి శుభాకాంక్షలు అందరికీ. అసలు ముఖ్యంగా స్వామి వివేకానందుడు ఈ భారతదేశానికి ఏమి ఇచ్చిండంటే ఒక సనాతన ధర్మం ఇలా ఉండాలని ఇచ్చిండు. సనాతన ధర్మం అప్పుడు 150 ఏళ్ల కింద చూడండి, కొన్ని వందల సంవత్సరాలైనా కూడా ఒక మంచి పనిని ఎవరైనా గుర్తిస్తారు. ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరి ఇంట్లో స్వామి వివేకానందుడి విగ్రహం ఉంటుంది, అంటే మన బొమ్మ ఉంటుంది. ఈరోజు మన తల్లిదండ్రులు చనిపోయినా కూడా బొమ్మలు పెట్టుకుంటారు మన తల్లిదండ్రులు, కానీ స్వామి వివేకానందుని పెట్టుకుంటారు యూత్ మొత్తం. అది ఎట్లా ఉంది అంటే చూడండి, స్వామి వివేకానందుడు ఎవరికి రూపాయి ఇయ్యలే, కానీ జ్ఞానం నేర్పాడు. జ్ఞానము నేర్పుడు గొప్పతనం, డబ్బులు కాదు ముఖ్యం. డబ్బులు ఉంటే వాడు అప్పుడు తింటాడు, తాగుతాడు, అది పైపోతుంది. జ్ఞానం ఇప్పటికి ఉంటుంది. ఈ జ్ఞానాన్ని ఎవరు దోసుకోరు. నీ ఆస్తులు దోసుకుంటారు, నీ కార్లు దొంగతనం చేస్తారు, కానీ జ్ఞానాన్ని ఎవరు దోసుకోరు. జ్ఞానం నేర్పి ఆయన పాపం 40 ఏళ్ళ లోపే చనిపోయాడు. అంటే ఒక ఆయన దేవుడు ఆయన. ఇప్పుడు వీళ్ళంతా సత్యహరిశ్చంద్రులు వీళ్ళందరూ ఎట్లా స్వర్గానికి తీసుకుపోయినారు దేవులను, అబద్ధం ఆడకుంటే, ఎవరిని మోసం చేయకుంటే, ఇలా ఇటువంటి సూక్తులు చెప్పి స్వామి వివేకానందుడు ఏం చెప్పిందంటే, నువ్వు భయపడకు, భయపడితే అది నీకు శత్రువు అవుతుంది, అది మరణం అవుతుంది. భయపడంటే మరణంతో సమానమే. ఇంకా కొంతమంది అది బెదిరిస్తారంటారు, ఇది అది దానికి భయపడిపోయినాడు వాడిగా సాగుతో సంబంధం దానికి ఉంటుంది. స్వామి వివేకానందుడు విదేశాలలో పోయి అమెరికాలో 1 నిమిషం మాట్లాడతా అని స్టార్ట్ చేసిండు. అసలు 1.5 గంట మాట్లాడేది. అక్కడ అందరు సపోర్ట్ కొట్టారు, ఇట్లా సపోర్ట్ కొట్టారు జనం. అంటే మనం మాట్లాడే మాటల బట్టి ఉంటుంది, మనం చేసే పనుల బట్టి ఉంటుంది. మనం ఎవరైనా ఏదన్నా అని అడిగితే మనం అప్పుడు వీడు ఏం మనిషి అని అంటాడు. అదే మనం ఒక జ్ఞానం నేర్పి పబ్లిక్లా జనానికి, యూత్కు మీరు ఇట్లుండాలి, మీ తల్లిదండ్రులను మీరు ఇట్లా చూసుకోవాలి, మీకన్నా పెద్దలను ఇట్లా చూసుకోవాలి అని చెప్పినోడు గొప్పోడు. ఇక వాళ్ళు వినకుంటే వాళ్ళ కర్మ, మనం చెప్పలేము, మనకు అవసరం లేదు. వాళ్ళు వినకుంటే వాళ్ళ కర్మ అని మనం వదిలేయాలి వాళ్ళకు. స్వామి ఇయ్యాలి. ఈరోజు స్వామి వివేకానంద జయంతి అందరం చేసుకుంటున్నాము. నేను కూడా అమ్మవారు ఇప్పుడు స్వామి వివేకానందని స్ఫూర్తిగా నేను ఎర్రబట్టలేసుకున్నాను. ఆయన ఆత్మ ఎక్కడున్నా కూడా మన భారతదేశం వైపే ఉంటుంది. ఎందుకంటే భారతదేశం ఒక హిందూ దేశం కదా, హిందూ దేశంగా ఉండాలని కలలు కన్న మహానుభావుడు స్వామి వివేకానందుడు. అయితే చూడండి, ఒక మనిషి ఒక దేశము అంతరించిపోయే ముందట మన నరేంద్ర మోడీ గారు వచ్చారు. అంటే ఎవరో పుడతారు, ఎవరో పుడతారో దానికి ఏదో ఇస్తారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు మంచి ఆరోగ్యంతో 100-110 ఏళ్ళు బతకాలని నేను కోరుకుంటున్నాను. జై హింద్.